వచ్చినాయి దగ్గర మొత్తం మీద మొత్తం మళ్ళీ మన్ను పోసారు రా మన్ను పోసి ఇక మన్ను పోస్తేనే మళ్ళీ పోనీకి ఏం మామూలుగా వెళ్ళే కదా నాయన దానిలో అయితే ఇట్లా ఉంది దీని మీద ఎడక పోతారు ఇట్లాగే అడ్వెంచర్ చేసే బైక్లో అయినా కూడా ఈ మధ్యలో మాది దగ్గర కోసుకొని నిన్న ఘోరంగా వచ్చింటారు అయితే నిన్న మొన్ననే ఎక్కువ ఫ్లో వచ్చింది రెండు బైకులు ఉండాలరా అక్కడ బైక్ తెచ్చుకోవాలి అక్కడ పెట్టుకోవాలి ఇక్కడ బైక్ తెచ్చుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఆర్టీసీ బస్సు కూడా వస్తలేదు అంటే మన కళాకృతి మనలో వాకడ అయిపోయింది పడుతున్నట్టు నీ రేపలు ఇలా ఉండే సంచిలా పడుతున్నాయా బాగానే రేపలు ఇది కొల్లగైనా ఇది ఐటలకు ఎట్లయినా 15 రోజుల వరకు తినే వర్క్ ఏం చేయరు వాటర్ ఎట్లా తీసారా వాటర్ కాదు మొత్తం మందు కాదు ఏం మందు కాదు పెడతా మళ్ళీ వర్షం కింద పట్టిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదే పడ్డా పెద్ద చెర్ల చేపలే కదా మొత్తం ఇది పెద్దగా ఉంది చేప సుధాల పెద్ద ఉంది కదా కేజీ పైన ఉంటుంది మనం బాగా పడుతుంది మనం దాంట్లోకే మళ్ళీ మామూలు ఖుషి అవుతుంది కాబట్టి ఎక్కువ వస్తుంది మొత్తం ఫ్లో వస్తుంది వాటర్ ఫ్లో అది ఇక్కడ మార్కెట్ అక్కడ ఉంది కానీ అమ్మ పేరే వస్తుంది అక్కడ నుంచి నీళ్ళు అయితే మామూలుగా వస్తలేవు నేను ఆడ కూడా చేపలు గట్లే పడుతున్నాయి నేను మామూలు వేస్తున్నా వర్షాలు పడితే మామూలుగా అడ్వెంచర్ కాదు జనాలకు అయితే ఫుల్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్పనా వాళ్ళు కూడా తింటారు వాళ్ళకే వాడాలి పెద్ద చేప గిల కంటే ఎక్కువ ఇక మామూలు సంతోషం పడదు ఇంకా సంక్రాంతి పండుగ వరకు ఇంకా నీళ్ళు ఎప్పుడు చేపల వేటనే జరుగుతుంటారు ఏ ఊర్లో చూసినా కూడా ఘోరంగా చేపలు అయితే చాలా మంది ఇక్కడ నుంచి బాగా వస్తారు యామన్గాల్ సైడ్ నుంచి మనకి కొన్ని రోజులు అయితే నీళ్ళు గ్యాప్ అవుతాయా వాళ్ళు వస్తారు అంటే చేపలు ఘోరంగా వస్తారు ఇక్కడ సైడ్ మనకి చేపలు పట్టుకోవడానికి వాళ్ళు అక్కడ సైడ్ వాళ్ళు బాగా వస్తారు ఎవరు కొల్లాపూర్ వాళ్ళే మన సైడ్ వచ్చిరా చేపలకి ఏమో కానీ ఈ యామన్గాల్ సైడ్ నుంచి అయితే బాగా వస్తారు రోడ్ అక్కడికి ఘోరంగా పట్టిస్తారు చేపల కోసం నుంచి లాస్ట్ ఇయర్ మన చెక్ డ్యామ్లో అయితే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు మొత్తం అయిపోయే వరకు చేపలు బాగానే ఉన్నాయి గుంతల్లో కూడా కింద రోడ్ కింద గుంతల్లో కూడా ఉన్నాయి చేపలు